అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 120 మంది శాసనసభ్యుల మద్దతుతో ఈ నెల 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఈరోజు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. నిజానికి విజయ్ సీఎం అవుతాడా లేదా, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కుతుందా లేదా అనేది ఒక 6 రోజుల పాటు విపరీతమైన ఉత్కంఠ. సో విజయ్ గెలిచిన వెంటనే ఆ 107 మందికి కాంగ్రెస్ పార్టీ 5గురు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల చర్చల అనంతరం సిపిఐ సిపిఎం కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో 116కు బలం పెరిగింది. సో వీసీకే అండ్ ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అనే చివరి వరకు ఉత్కంఠగా సాగి చివరికి ఆ రెండు పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో ఈ నెల 10వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తనతో పాటు మరో 9 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అప్పుడే గవర్నర్ చెప్పారు, ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అంటే బల నిరూపణ చేసుకోవాలి, విశ్వాస పరీక్ష పెట్టి నెగ్గాలి అని చెప్పారు. సో ఈరోజు కనుక విజయ్ తన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోయేది. కానీ విజయ్కి 118 కాదు కదా, 120 కాదు కదా, 144 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కింది ఫ్లోర్ టెస్ట్లో. దానికి కారణం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. సో టీవీకే పార్టీకి ఉన్న 107 మంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5గురు, సిపిఐ సిపిఎం వీసీకే ముస్లిం లీగ్ అక్కడికి 120, అన్నాడీఎంకే నుంచి 47 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఆ 47 మందిలో 24 మంది విజయ్కు మద్దతు ఇచ్చారు. దాంతో 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఈరోజు విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా ఈ ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా డిఎంకే వాకౌట్ చేశారు. డిఎంకే శాసనసభ పక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ ఈ విశ్వాస పరీక్షకు ముందు మాట్లాడి, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, ప్రజలు విజయ్కు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వలేదు, ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 35% మాత్రమే, అంటే 65% మంది ప్రజలు టీవీకేను తిరస్కరించారు, కాబట్టి ఇది ప్రజల ఓటింగ్తో నెగ్గిన ప్రభుత్వం కాదు, మేము ఈ ఓటింగ్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. వాళ్ళ వాకౌట్ తర్వాత కొంత చర్చ జరిగింది. అప్పుడు విజయ్ తన బలనిరూపణ విశ్వాస పరీక్ష తీర్మానాన్ని తనే ప్రవేశపెట్టి, సో ఎంతమంది వస్తారు ఏంటని బల పరీక్షలో నెగ్గిన తర్వాత 144 మంది శాసనసభ్యులు నిలబడిన తర్వాత, సో మేము 5 ఏళ్ళు కొనసాగుతాము, 5 సంవత్సరాలు కూడా మాకు మద్దతు ఉంటుందని నేను ఆశిస్తున్నాను, సో మేము ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాను, దాంతోపాటు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నేను నెరవేరుస్తాను అని విజయ్ చాలా స్పష్టంగా చెప్పారనమాట. సో దాంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ఒక రకమైన ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకేలో వచ్చిన చీలిక విజయ్లో విపరీతమైన నమ్మకాన్ని పెంచింది. ఎందుకంటే వీసీకే పార్టీ అండ్ ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడు అలుగుతాయో తెలీదు, ఎప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోతారో తెలీదు. వీసీకే పార్టీ ప్రతిరోజు ఏదో ఒక మెలిక పెడుతూనే ఉంది. దాంతో విజయ్కు ఈ 120 మందితో బొటాబొటి మెజార్టీతో కొనసాగితే అదొక పెద్ద హెడేక్ అయ్యేది. ఎప్పటికప్పుడు ఈ తలనొప్పులు వచ్చాయి. ఏంటంటే వాళ్ళు ఏదో ఒక డిమాండ్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాళ్ళు పోస్టింగ్ విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ఏదో ఒక వ్యవహారంలో కాంట్రాక్ట్ వ్యవహారంలో కావచ్చు, చాలా అంటే ఎప్పుడు ఏమడుగుతారో చెప్పలేం. సో ఇవన్నీ పరిష్కరించలేక విజయ్కి అదొక అదనపు భారంగా మారేది. సో చివరికి అన్నాడీఎంకే చీలిక రావడం, 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వడం. యాక్చువల్లీ వాళ్ళు నిన్నే విజయ్ని కలిసి మద్దతు ప్రకటించారు షణ్ముగన్ గారి నేతృత్వంలో. సో ఈరోజు అసెంబ్లీలో కూడా మద్దతు పలికారనమాట. దాంతో ఇంకా 5 ఏళ్ళు విజయ్కి ఢోకా లేదనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.